బలం ఉన్నోళ్లదే పొలం అనుకునే పెత్తందారుల పెత్తనం ఇక మీదట వర్కౌట్ కాదు. సాగు చేసుకుంటున్న పేద రైతులకే పట్టాలిచ్చి వాళ్ళని శాశ్వత యజమానులుగా చేశారు సీఎం వైఎస్ జగన్. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ సంస్కరణలతో ఇంతకాలం ఎలాంటి హక్కులు లేకుండా సాగు చేసుకుంటున్న వందలాది మంది సన్నకారు రైతులు వారు సాగు చేసుకుంటున్న భూములకు హక్కుదారులయ్యారు. జగనన్నకు జేజేలు పలుకుతున్నారు. దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వడానికి మనసొప్పలేదు పెత్తందారే టీడీపీ ప్రభుత్వానికి. పేద రైతులు పట్టాలు అడిగితే చాలు అసలు భూమే మీది కాదంటూ టీడీపీ నేతలు బెదిరింపులకు దిగేవారు. అక్రమంగా పేద రైతులను గెంటేసి పొలాలను ఆక్రమించుకునేవారు. అయితే పెత్తందారీల ఆటలు ఇక సాగవు. పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. సాగు చేసుకునే వాడికే భూమి మీద హక్కు కల్పిస్తూ వైసీపీ ప్రభుత్వం భూ సంస్కరణలు తీసుకొచ్చింది. కోట్లాది రూపాయలు విలువ చేసే భూములకు సాగు చేసుకుంటున్న రైతులను యజమానులను చేసింది. సాగు భూములపై పేద సన్నకారు రైతుల హక్కుల కోసం చేస్తున్న పోరాటం ఇవాల్టిది కాదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది నాయకులు వచ్చినా అమలు చేయలేని భూ సంస్కరణలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 6,691 మంది రైతులకు 8,094 ఎకరాల సాగు భూముల తాలూకు పట్టాలు పంపిణీ చేసింది. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోనే 6,610 మంది రైతులకు 5,445 ఎకరాల భూములకు అధికారులు పట్టాలు పంపిణీ చేశారు. ఈరోజు మా మండలం మొత్తం మీద కూడా ఈ సిజిఎఫ్స్ భూములకు సంబంధించి పేదవాళ్ళు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరికి కూడా అడంగులు 1B నమోదు చేయించి వాళ్ళకి నూతనంగా మళ్ళా పట్టాలు ఇప్పించి వాళ్ళందరికి కూడా ఈరోజు రైతు భరోసా అయితే ఏమి, అగ్రి విత్తనాలు అయితే ఏమి, ఏదైనా లోన్ తీసుకోవాల్సిన అందరికి కూడా ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ పేదలు కూడా ఈరోజు ఆనందంగా మా భూములు ఈరోజు ఖచ్చితంగా మా మీద ఉన్నాయి, మాకు రైతు భరోసా వస్తుంది, మాకు ఇంకేమైనా విత్తనాలు కావాల్సిన ఏదైనా పంట నష్టం జరిగినా ఏమైనా సరే మాకు ఇప్పుడు మా భూములకు సంబంధించి అన్నీ వస్తున్నాయని ఎంతో ఆనందంగా ఉండరు. ఇప్పటి వరకు ఎప్పుడూ ఈ సిజిఎఫ్ఎస్ భూములు ఇందిరాగాంధీ హయాం నుంచి ఇచ్చినా కూడా వాళ్ళకి వాళ్ళ పేరు మీద కానీ వాళ్ళకి పట్టాలు కానీ కాగితాల రూపంలో పెట్టులో పెట్టుకున్నారే కానీ వాళ్ళు ప్రభుత్వ పరంగా ఏ సహాయం అందకుండా ఉండింది. ఈరోజు వాళ్ళకి అన్నీ ప్రతి ఒక్కటి లోన్ కానించి ఇతరాల కానించి రైతు భరోసా కానించి కనీసం వాళ్ళు పిల్లకాయలకి వాళ్ళ భూమిని ఇచ్చుకోవాలన్నా కూడా వాళ్ళకి అర్హత పొంది ఈరోజు మా మినిస్టర్ గారు ఎంతో మాకు ఎస్టీ పేదలకి సహాయం చేసినందుకు మిక్కిలి గర్వపడుతున్నాం. పేద రైతులను గత టీడీపీ ప్రభుత్వం చిన్న చూపు చూసింది, నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పెత్తందారీ మనస్తత్వాన్నే పదే పదే చాటుకున్న టీడీపీ ప్రభుత్వం పేద రైతును వదిలిపెట్టలేదు. నియోజకవర్గాల్లో అసైన్మెంట్ కమిటీ చైర్మన్లుగా ఉన్న ఎమ్మెల్యేలను తప్పించి జిల్లా ఇన్ఛార్జి మంత్రికి బాధ్యతలు అప్పగించారు. పెత్తందారీలు పెత్తనాన్ని చూపించడంతో అర్హులైన రైతులకు మాత్రం భూమి మీద హక్కులు దక్కలేదు. ఫలితంగా సాగు చేసుకుంటున్నది ఒకరైతే ఆ భూమిని టీడీపీకి చెందిన నాయకులు కార్యకర్తలు దక్కించుకున్నారు. రైతులకి ఏనాడో బ్రిటిష్ టైంలో సర్వే చేసేటప్పుడు ఆ భూమి నాది అని చెప్పుకునే ధైర్యం లేని కొంతమంది ఉంటే వాళ్ళు పేరు నమోదు కాకపోతే అవి స్టార్ అంటే చుక్కల భూమిగా ఉండడం జరిగింది. ఆనాటి నుంచి 1947లో ఆ బ్రిటిష్ సర్వే చేసిన ఆనాటి నుంచి ఈనాటి వరకు దాని మీద కానీ ఆ రైతుల పైన ప్రేమాభిమానాలు కానీ ఓన్లీ ఎలక్షన్లో చెప్పేవారు కానీ నెరవేర్చినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఒకసారి మీరు రైతులుగా ఎవరైనా ఆలోచించవచ్చు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ భూములన్నింటినీ కూడా ఎవరైతే అనుభవంలో ఉన్నాయో వారికి పట్టాలు ఇచ్చి వారి పేర్లు 1B అడంగంలో కూడా నమోదు చేసినటువంటి ఘనత ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఘనత దక్కుతుందని చెప్పేసి మేము రైతులుగా కూడా మరొకసారి వారికి తెలియజేస్తాం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసైన్మెంట్ కమిటీ బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించింది. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు అర్హులైన రైతులను గుర్తించి వారు సాగు చేసుకుంటున్న భూమి మీదే పట్టాలను పంపిణీ చేస్తున్నారు. మాది అనంతపురం. గత బ్రిటిష్ పరిపాలన తర్వాత ఎన్నో గవర్నమెంట్ వచ్చినాయి. పేదలకి డీఫామ్ పట్టాల కింద చుక్కల భూములు కానీ గవర్నమెంట్ భూముల్ని పేదలు ఆక్రమణలో పెట్టుకొని వ్యవసాయం సాగు చేసుకున్నటువంటి భూముల్ని పేద ప్రజలకు పంచినటువంటి పట్టాలిచ్చి హక్కుదారుని చేసినటువంటి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పెత్తందారీల పెత్తనంలో నలిగిపోయి రైతు హోదా దక్కించుకోలేకపోయారు. వేలాది మంది కర్షకులు అనామక కర్షకులుగా మిగిలిపోయారు. కానీ మనందరి ప్రభుత్వంలో జగనన్న సాయంతో తమ సాగు భూములకు తామే సాధికారులం అయ్యామంటున్నారు రైతన్నలు.